Check. Stop recording. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక కంప్యూటర్ వీడియోతో రావడం జరిగింది. అది కూడా యూస్ఫుల్ ట్యుటోరియలే. సో అదేంటి అనుకుంటున్నారా? ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, దాన్ని మన సిస్టంలో ఏ విధంగా ఎనేబుల్ చేయాలో మీకు ఈ వీడియోలో నేను చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్స్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేయడానికి గల కారణాలు ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ది ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫైల్ పక్కన ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. అంటే ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఆ ఫైల్ యొక్క ఫార్మాట్ అనేది చూజ్ చేస్తుంది. ప్రతి ఒక్క ఫైల్ పక్కన మనకు డాట్ అనే సింబల్ ఉంటుంది, అంటే ఫుల్ స్టాప్. సో ఆ సింబల్ పక్కన మనకు ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాట్ డివోసిఎక్స్, డాట్ హెచ్టిఎంఎల్, డాట్ పీడిఎఫ్, డాట్ టిఎక్స్టి, డాట్ ఎక్స్ఎల్ఎస్, డాట్ ఈఎక్సి, డాట్ పిఎన్జి, డాట్ ఐఎంజి, డాట్ జేపీజీ, డాట్ ఎంపీ3, డాట్ ఎం4, డాట్ ఎంపీ4, డాట్ ఎంపీ2, డాట్ ఓజీజీ, డాట్ వేవ్, డాట్ ఎఫ్ఎల్వి, ఇట్లాంటి ఫార్మాట్స్ అనేది మనకు ప్రతి ఒక్క ఫైల్ పక్కన కూడా కనిపిస్తాయి. అంటే బై డిఫాల్ట్గా మన సిస్టంలో ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది అనేబుల్ అయి ఉండదు. సో అప్పుడు మనకు డైరెక్ట్ ఒక ఫైల్ నేమ్ అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉంది నా దగ్గర. ఆ ఇమేజ్కి సంబంధించినటువంటి నేమ్ నేను శ్యామ్ అని పెట్టుకున్నాను. ఆ సిస్టంలో చూస్తున్నాను నేను. అది ఒక ఇమేజా అది డాక్యుమెంట్ ఏంటో నాకు తెలియదు. సో అది అప్పుడు తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం, బై డిఫాల్ట్గా మనకు ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది అనేబుల్ అయి ఉండదు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం శ్యామ్ అనే ఐకాన్ దగ్గరికి వెళ్ళి, అంటే ఫైల్ దగ్గరికి వెళ్ళి మనం ఆల్ట్ ఎంటర్ తీసుకొని ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే ఫైల్ యొక్క ప్రాపర్టీస్ వస్తాయి. అక్కడ మనం వ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మనం చెక్ చేస్తాం, ఇదే ఫార్మాట్లో ఉంది ఏంటి అనేది. సో అలా మనకు టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో ఓవరాల్ మనకు ఫైల్ ఎక్స్టెన్షన్ అనేబుల్ చేసుకున్నప్పుడు ఫైల్ పక్కనే అది ఏ ఫార్మాట్లో ఉందో చెప్తుంది అన్నట్టు. అంటే ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మన సిస్టమ్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఈ ఫైల్ పైన వీళ్ళు ఎంట్రీ ఇవ్వగానే ఇది ఈ ఫార్మాట్లో ఓపెన్ కావాలి, అంటే ఈ యాప్లో ఓపెన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో ఓపెన్ కావాలి. డాట్ పిఎన్జి అంటే ఫొటోస్ యాప్లో ఓపెన్ కావాలి, ఫోటో ఇది. డాట్ ఎంపీ4 అంటే వీడియోస్లో ఓపెన్ కావాలి. డాట్ ఎం4 అంటే వీడియోస్లోనే ఓపెన్ కావాలి. లేదంటే డాట్ ఎంపీ3 అంటే ఆడియో ఫార్మాట్లో ఓపెన్ కావాలి. డాట్ ఓజీజీ అంటే ఆడియో ఫార్మాట్లో ఓపెన్ కావాలి. డాట్ ఎఫ్ఎల్వి అంటే వీడియో ఫార్మాట్లో ఓపెన్ కావాలి. ఇలా మనకు కంప్యూటర్ అనేది డిసైడ్ చేస్తుంది. అంటే ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో దీనిపైన ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళు ఈ యాప్లో ఓపెన్ కావాలి అని చెప్పేసి ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఉద్దేశం. ఓకే, సో అలాగే మనకు డాట్ ఈఎక్సి అంటే సెటప్ ఫైల్. సో డాట్ ఈఎక్సి ప్రతి ఒక్క ఫైల్ పక్కన డాట్ ఈఎక్సి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ NVDA డాట్ ఈఎక్సి, ఓకే. సో గూగుల్ క్రోమ్ డాట్ ఈఎక్సి, ఫైర్ఫాక్స్ డాట్ ఈఎక్సి, జాస్ డాట్ ఈఎక్సి, ఓకే. ఇట్లా మనకు ఫార్మాట్స్ అనేది చూపెడుతుంది. రిమోట్ డాట్ NVDA అట్లా మనకు, అంటే రిమోట్ డాట్ NVDA అంటే మనకు NVDA యాడ్ అనేది, ఓకే. ఇట్లా మనకు యాడ్ అండ్స్ కానీ వీడియో ఫార్మాట్, ఆడియో ఫార్మాట్, డాక్యుమెంట్స్ యొక్క ఫార్మాట్, లేదంటే ఇమేజ్ యొక్క ఫార్మాట్, సాఫ్ట్వేర్ యొక్క ఫార్మాట్ అది ఏ ఫార్మాట్లో ఉంది అని తెలుసుకోవడానికి మనం ఫైల్ ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తాం అన్నట్టు. డాట్ ఈఎక్సి ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకంటే ఫర్ ఎగ్జాంపుల్ జాస్ డాట్ ఈఎక్సి పైన ఎంట్రీ ఇవ్వగానే ప్రోగ్రామ్ రన్ కావాలి సిస్టంలో. గూగుల్ క్రోమ్ డాట్ ఈఎక్సి అనే సాఫ్ట్వేర్ అనే ఐకాన్ పైన ఎంట్రీ ఇవ్వగానే, ఫైల్ పైన ఎంట్రీ ఇవ్వగానే అది సిస్టంలో గూగుల్ క్రోమ్ సంబంధించిన ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కావాలి, సో రన్ కావాలి అని చెప్పేసి మనకు ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది డిసైడ్ చేస్తుంది, కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు, అంటే ఆ ఫైల్ యొక్క ఫార్మాట్ ఏంటి, సో ఇదేం చేస్తుంది మనకనే ఈజీగా మనం ఫైల్ నేమ్ చూడగానే అర్థమైపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ డాట్ ఈఎక్సి అనుకో. శ్యామ్ అనేది ఒక సాఫ్ట్వేర్. సో దీనిపైన ఎంట్రీ ఇవ్వగానే ఓకే రన్ అవుతుంది, ఇది మనకు సాఫ్ట్వేర్ అని అర్థమైపోయింది. అంటే శ్యామ్ డాట్ ఎంపీ3, ఓకే ఇది ఆడియో ఫైల్. శ్యామ్ డాట్ ఎంపీ4 అంటే ఇది వీడియో ఫైల్ అని అర్థమైపోతుంది మనకు. నావిగేట్ కాగానే మనం అప్ అండ్ డౌన్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే ఇది శ్యామ్ డాట్ ఎంపీ4 అంటే వీడియో ఫార్మాట్, ఎంపీ3 అంటే ఆడియో ఫార్మాట్, డాట్ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ అని, డాట్ ఐఎంజీ అంటే ఐఎంజీ ఇమేజ్ ఫార్మాట్ అని చెప్పేసి మనకు ఇలా మనకు అర్థమైపోతాయి అన్నట్టు. సో అప్పుడు అంటే దీని యొక్క ఉద్దేశం చెప్పాను కదా మీకు, కంప్యూటర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఫైల్ ఎక్స్టెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే
మనం దీనిపైన ఎంటర్ ఇవ్వగానే యాజ్ సూన్ యాజ్ యూజర్ డబుల్ ట్యాప్ చేయగానే మనకు సిస్టంలో ఇలా కావాలి అంటే ఈ యాప్లో ఓపెన్ కావాలి, ఇది ఈ యాప్లో ఓపెన్ కావాలని చెప్పేసి ఉద్దేశం ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. సో గైస్, సో బై డిఫాల్ట్గా మనకు అది విండోస్ 10లో ఓపెన్ కాదు. అంటే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఫైల్ ఎక్స్టెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటో. సో అంటే ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఉద్దేశం అనేది మీకు అందరికి అర్థమైపోయింది కాబట్టి నేను ఫైల్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఎనేబుల్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపెడతాను. సో ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ బై డిఫాల్ట్గా మనకు విండోస్ 10లో ఎనేబుల్ అయి ఉండదు. సో దాన్ని మనం ఎలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. దానికి గాను మనం విండోస్ ఈ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో విండోస్ ఈ ప్రెస్ చేసినప్పుడు కొన్ని సిస్టమ్స్లో మనకు దిస్ పీసీ ఓపెన్ కాదు, అంటే మై కంప్యూటర్ ఓపెన్ కాదు, ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. సో అన్ని విండోస్లో కూడా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది విండోస్ 10లో బై డిఫాల్ట్గా. సో మనం చేంజ్ చేసుకుంటేనే అది దిస్ పీసీ ఓపెన్ అవుతుంది, అంటే మై కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. సో దాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలంటే విండోస్ ఈ ప్రెస్ చేసినప్పుడు దిస్ పీసీ ఓపెన్ అయ్యేటట్టు ఏ విధంగా పెట్టుకోవాలి అంటే అనేది మీకు కావాలి అనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, దానికి కూడా సపరేట్ ఒక వీడియో నేను చేస్తాను. సో మనం విండోస్ ఈ ప్రెస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, విండోస్ ఈ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. This PC window items view list folders grouping expanded 3D objects not select. సో ప్రజెంట్ నాకు విండోస్ ఈ ప్రెస్ చేయగానే మై కంప్యూటర్ ఓపెన్ అయిపోయింది, అంటే దిస్ పీసీ నేను అలా సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు అలా ఓపెన్ అవుతుంది. మీకైతే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఓకే, అలా ఓపెన్ కాగానే మీరు ఆల్ట్ వి ప్రెస్ చేయండి. ఆల్ట్ వి అంటే న్యూ మెన్యూ. సో మీకు ఆల్ట్ వి ప్రెస్ చేసినప్పుడు రానప్పుడు అయితే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆల్ట్ వి ప్రెస్ చేసి ఒక్కొక్కసారి మనకు వ్యూ మెనూ అనేది రాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్ట్ ప్రెస్ చేయండి. File tab drop down button grid sub menu open new windows change advanced folder. సో రైట్ ఆరో ప్రెస్ చేస్తూ వెళ్ళండి. Ribbon tabs tab control computer tab sub menu alt C view tab sub menu alt V. వ్యూ ట్యాబ్ అని ఉంది కదా మనకి ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. రైట్ ఆరో ప్రెస్ చేస్తూ వెళ్ళండి. మీరు ఆల్ట్ ప్రెస్ చేసి వ్యూ ట్యాబ్ అన్నప్పుడు మీరు స్పేస్ బార్ ప్రెస్ చేయండి. This PC window ribbon tabs tab control view tab selected press sub menu view property page panes grouping navigation pane drop down button sub menu choose. సో ఇప్పుడు మీరు ట్యాబ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. Preview pane button show hide to preview pane alt V P. సో ఇది మనకు అవసరం లేదు. Details pane button show hide to details pane alt V D. సో ఇది కూడా మనకు అవసరం లేదు ట్యాబ్. Layout grouping views grouping change your view views drop down button grid sub menu alt V L. సో ఇది కూడా అవసరం లేదు ట్యాబ్. Current view grouping sort by drop down button sub menu sort the items in this view by a column alt V O. Group by drop down button sub menu group the items in this view by a column alt add columns drop down size all columns show / hide grouping item checkboxes check file name extensions checkbox not check show or hide the set of characters added to the end of files that identifies the file type or format alt V H F. సో చూడండి ఇక్కడ మనకు ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ వస్తే షో ఫైల్ ఎక్స్టెన్షన్ చెక్ బాక్స్ నాట్ చెక్ అని ఉంది. ఇక్కడ మనకి క్లియర్గా చెప్పారు వాళ్ళు ఏమని, ఫైల్ ఎక్స్టెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైల్ యొక్క ఫార్మాట్, ఫైల్ యొక్క ప్రాసెస్ మీకు అర్థమైపోతుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకు వీళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ఒక షో ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ చెక్ బాక్స్ నాట్ చెక్ అని ఉంది కదా ఇక్కడ. సో చూడండి ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ చెక్ బాక్స్ నాట్ చెక్ అని ఉంది కదా, దీన్ని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. File name extensions checkbox not check show or hide the set of characters added to the end of files that identifies the file type or format alt V H F. సో ఫైల్ యొక్క టైప్ తెలుసుకోవడానికి అలాగే ఫైల్ యొక్క ఫార్మాట్ తెలుసుకోవడానికి మనకు ఫైల్ నేమ్ పక్కన డాట్ అని ఉంటుంది, డాట్ పక్కన మనకు ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనిపైన నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, space items view list folders grouping expanded. సో దీనిపైన స్పేస్ బార్ ప్రెస్ చేయగానే యాజ్ సూన్ యాజ్ నేను బ్యాక్ వచ్చేసాను. ఎప్పుడైతే మనం దిస్ పీసీలోకి వెళ్ళి ఓపెన్ చేసామో సేమ్ అక్కడికి వచ్చేసాం మళ్ళీ మనం. సో ఇప్పుడు మనం ఒకసారి ఫైల్ ఎక్స్టెన్షన్ అవైలబుల్ అయిందో లేదో చూసుకోవచ్చు. మీరు మళ్ళీ ఆల్ట్ ప్రెస్ చేసి వి ప్రెస్ చేసుకొని మనం వ్యూ టాబ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ మీకు చెక్ బాక్స్ అయి ఉంటే అది అనేబుల్ అయినట్టు, లేదా అన్చెక్ చేసి ఉంటే డిసేబుల్ అయినట్టు. సో మీరు అక్కడ చెక్ చేసుకొని మీరు అనేబుల్ చేసుకోండి. సో అనేబుల్ చేసుకున్న తర్వాత మనకు ఎలా చూపెడుతుంది అనేది చూపెడతాను ఇప్పుడు మీకు నేను. సో నా దగ్గర ప్రజెంట్ 2 ఫైల్స్ అయితే ఉన్నాయి, ఆ ఫైల్స్ కి సంబంధించి మీకు చూపెడతాను. Documents row. Preview. This PC expanded to a free level. Selected. D. Items view list. Devices D. Desktop D. Download. Download. Last week grouping expanded. Last week yesterday grouping expanded. Common dash prospectus dash English.pdf 1 of 2. సో చూడండి ఇక్కడ కామన్ ప్రాస్పెక్టివ్స్ డాట్ పీడిఎఫ్ అంటే ఇది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంది ఇప్పుడు. ఓకే, రైట్ డౌన్ ఆర్ ప్రెస్ చేస్తున్న ఇంకేం ఫైల్స్ ఉన్న సిస్టమ్ చూద్దాం. Last week grouping expanded. Last week left parent 1 duo line call line history.csv 2 of 2. సో చూడండి duo అంటే గూగుల్ కి సంబంధించినటువంటి కాల్ హిస్టరీ CSV ఫార్మాట్ లో ఉంది, అంటే ఎక్సెల్ ఫార్మాట్ లో ఉందని చెప్పేసి మనకి చూపెడుతుంది. CSV ఫార్మాట్ అంటే మనం నెక్స్ట్ ఈ కాల్ హిస్టరీని మనం డ్రైవ్ లోకి అప్లోడ్ చేసుకోవడం, లేదంటే మన ఫోన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తా
చేసుకోవచ్చు అన్నట్టు. హిస్టరీ మనం టోటల్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో మనకు CSV ఫార్మాట్లో ఉంది, .pdf ఫార్మాట్ అని కూడా చెప్తుంది. సో ఇలా మనం ఫైల్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఇది ఏ ఫార్మాట్లో ఉంది ఏంటనేది మనం ఈజీగా చూసుకోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఫైల్ ఎక్స్టెన్షన్ యొక్క ఉద్దేశం ఇది. అంటే ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఉద్దేశం ఏంటంటే, మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫైల్ ఎక్స్టెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే టైప్ ఆఫ్ ఫైల్, అది ఏ టైప్ ఫైల్, అలాగే ఫైల్ యొక్క ఫార్మాట్ అనేది మనకు తెలియజేస్తుంది. అలాగే సిస్టమ్కు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అంటే ఈ యూజర్ ఈ ఫార్మాట్ టైప్ ఆఫ్ ఫార్మాట్ ఫైల్ పైన క్లిక్ చేసిగానే మన కంప్యూటర్లో రన్ కావాలి. ఈ యూజర్ టైప్ ఆఫ్ ఈ .txt ఫార్మాట్ ఉన్నటువంటి ఫైల్స్ ఓపెన్ చేస్తే నోట్ప్యాడ్ ఫార్మాట్లో ఓపెన్ కావాలి, అంటే TXT ఫైల్ ఓపెన్ కావాలి. .docx ఓపెన్ చేస్తే .docx ఫైల్ ఉన్నటువంటిది ఓపెన్ చేస్తే మనకు వర్డ్లో ఓపెన్ కావాలి. .xls ఉన్నటువంటి ఫార్మాట్ ఓపెన్ చేస్తే ఎక్సెల్లో ఓపెన్ కావాలి. IMG, JPG ఇలాంటివి అయితే మనకు ఫొటోస్లో ఓపెన్ కావాలి. వీడియోస్, ఆడియోస్ మనకు వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్స్లో ఓపెన్ కావాలి. సో .exe అంటే రన్ కావాలి సిస్టమ్లో, అదొక సాఫ్ట్వేర్ సెటప్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావాలి అని చెప్పేసి మనకు ఓవరాల్ డీటెయిల్స్ అనేది వస్తుంది అన్నట్టు. ఓవరాల్ కంప్యూటర్స్ మనకు అంటే కంప్యూటర్స్ అనేది ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో అది ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఉద్దేశం. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే గైస్, బాయ్. ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. సో చెప్పాను కదా, మీకు కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో నాకు, అంటే మీకు విండోస్ ఈ ప్రత్యేక మై కంప్యూటర్ ఏ విధంగా ఓపెన్ కావాలి, అది దానికి సంబంధించిన వీడియో చేయమంటే డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ.